జిల్లా కల్లూరు మండలం పాత ఎర్రబోయినపల్లి, కొత్త ఎర్రబోయిన గ్రామాలను కలుపుతూ ఊర చెరువుపై గత 6 నెలల క్రితం 2 కోట్ల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణం జరిగింది. అయితే బీటీ రోడ్డు నిర్మాణం మూనాళ్ల ముచ్చటగానే ఆ గ్రామస్తులకు మిగిలింది. ఊర చెరువు కట్టపై సుమారు 80 మీటర్ల వరకు తార్ రోడ్డు కుంగిపోయింది. 2 అడుగుల సుమారు లోతు బద్దలైంది. ఈ రోడ్డుపై రాకపోకలు చేయాలంటే భయపడాల్సి వస్తుందని స్థానికులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం ఆగస్టు 23వ తేదీన బీటీ రోడ్డు ప్రారంభం చేసి ఈ సంవత్సరం ఆగస్టు 22 వరకు పూర్తి చేయాల్సి ఉంది. అయితే కాంట్రాక్టర్, పిఆర్ డిపార్ట్మెంట్, జేఈలు కుమ్మకే 15 రోజుల్లో తార్ రోడ్డు పోయటం పూర్తి చేశారని, అది కూడా తార్ రోడ్డు పూర్తి చేయడానికి 6mm నాసిరకం మెటల్లో సిమెంట్కు బదులు యాష్ పౌడర్ వాడి బీటీ రోడ్ నిర్మాణం చేపట్టి బిల్లులు చేపించుకున్నారని ఎర్రబోయినపల్లి గ్రామస్తులు, రైతులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యం, అవినీతికి మేము బలి కావాల్సి వస్తుందని గ్రామస్తులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.